ఇన్ని సంవత్సరాలు ఫోన్ చేయని వాళ్ళందరూ మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేసి ధైర్యంగా ఉండు, బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా అని వాళ్ళు ధైర్యం చెప్తున్నారు. బికాస్ ఇండస్ట్రీ వరకు తెలుసు వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఐమ్ టేకింగ్ అని, వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఫాదర్ హ్యాస్ టేకెన్ అని. అండ్ వెంకటేష్ గారి దగ్గర నుంచి, అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి పేరు పేరున నా మిత్రులు, నా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టెక్స్టెడ్ మీ, దే హ్యావ్ కాల్డ్ మీ, వాళ్ళందరూ దే హ్యావ్ ఎన్కరేజ్డ్ మీ. యూనో ఐఎమ్ జస్ట్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ వీళ్ళందరూ గుడ్ విషెస్ రేపు పలుస్తుందని. విష్ణు గారు, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద చాలా పెద్ద స్టాండ్ తీసుకుని ఉన్నారు. నిన్న కాక మొన్న తమిళనాడు మురుగన్ ఫెస్టివల్ కూడా వెళ్ళొచ్చారు. ఈ కన్నప్ప పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు చూపిస్తున్నారు? సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆయన టైం తీసుకొని ఆయన అడిగి ఆయన ఎప్పుడు చూపిస్తారు, నేనే పర్సనల్గా చూపిస్తాను. శివబాలాజీ గారు పక్కనే ఉన్నారు కదా, అత్యంత సన్నిహితులు. అయితే ఆయన్ని రాయబారానికి పంపిస్తారు. మనకి తెలిసిన పవన్ కళ్యాణ్ గారు వేరే. ఈరోజు ఈజ్ గాట్ ఎన్ ఎంటైర్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ హిమ్. సో ఆయన టైం తీసుకొని గ్యారంటీ ఆయనకి చూపించాలి. బికాజ్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఆయన సీనియర్, ఆయన అప్రిసియేషన్ కూడా వస్తుందా రాదా అని నేను ఐల్ బి యాంగ్జైటీగా వెయిట్ చేయాలి. ఆల్ ద బెస్ట్ అండి. శివబాలాజీ గారు, ఈ సినిమాలో మీకు చిన్న క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడలేదని విన్నాము. ఆ పాత్రను మీరు ఎలా ఉండబోతుంది, విష్ణు గారు ఎలా సాటిస్ఫై చేశారు మిమ్మల్ని? అవునండి, ఇంటికి భోజనం పిలిచారు, దాంట్లో ఏమో కలిపారు, పడుకున్నాను, లేచి చూస్తే నేను న్యూజిలాండ్లో ఉన్నా. ఇష్టం లేకుండా ఎలా చేస్తామండి, చాలా ఇష్టపడే చేశాను, నేను ఎంజాయ్ చేశాను. నేను దానికి నేను ఆన్సర్ చేస్తాను. కాస్టింగ్ అంతా అయిపోయింది. వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇస్ శివ. సినిమా కాస్టింగ్ అంతా అయిపోయింది. నాన్నగారు పిలిచారు, ఏరా ఆఫీస్లో భోజనం చేస్తున్నాం, శివ వచ్చున్నాడు. మా అసోసియేషన్ పనిపరంగా ఏదో వచ్చున్నాడు. జనరల్గా నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆన్ దాట్. శివ వచ్చి ఏరా అందరికీ క్యారెక్టర్ వచ్చాను, నీ పక్కనున్న నీ ఫ్రెండ్కి ఇవ్వలేదు క్యారెక్టర్ అని. నాన్న, సినిమాలో ఆనాలి క్యారెక్టరు ఒక్క క్యారెక్టర్ ఉంది, మీ కొడుకు క్యారెక్టరు, కానీ అది ఓన్లీ ఒక 4 days 5 days క్యారెక్టర్. అది శివాని అడగడం మొహమాట పడాను. అది చిన్న క్యారెక్టర్ కదా, అతనికి ఒక ఇమేజ్ ఉంది, అతను ఈజ్ అన్ యాక్టర్ ఆఫ్ రీజనబుల్ స్టేచర్, అది అడగడానికి నా మొహమాట పడానని శివ ముందే చెప్పాను. మనోడు కొంచెం బీపీ కదా, నేను చేయని చెప్పానా, నన్ను అడిగావు నువ్వు, నేను చేయని చెప్పానా అన్నాడు. ఓహో ఓకే శివ, వచ్చి చెయ్యి శివ అన్న, ప్లీజ్ కమ్. క్యారెక్టర్ అడగలే, ఏం అడగలే, నాన్నగారు పక్కనే కదా అని చెప్పి చేశాడు. శివ క్యారెక్టర్ ఎలివేషన్ ఓన్లీ ఇన్ ద లాస్ట్ క్లైమాక్స్లోనే తెలుస్తుంది అవన్నీ. ప్రతి నటుడికి 1 close-up ఇస్ ఇనఫ్ అండి టు ఫీల్ సాటిస్ఫైడ్. అది ప్రభుదేవా గారు శివాకి 100% న్యాయం చేశారు. అది క్లైమాక్స్లో మీకు తెలుస్తుంది. విష్ణు గారు, ఈ ప్రాజెక్ట్ని చాలా అన్ని రకాలుగా హ్యాండిల్ చేశారు. సారీ, యాంథనీ గారు బయలుదేరుతారు, ఆయనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఆయన గర్ల్ ఫ్రెండ్ మెడ్రాస్లో వెయిట్ చేస్తున్నారు. ఓ సారీ ఐ విల్ జస్ట్ విష్ణు గారు, నాగేంద్ర గారికి ఇక్కడ కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటారేమో. విష్ణు గారు సారీ ఈ ప్రాజెక్ట్ని అన్ని రకాలుగా మీరు భుజాన్ని వేసుకొని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశారు. మొన్న అక్షయ్ కుమార్ చెప్పినట్టు మీలో ఒక డైరెక్టర్ ఉన్నాడు, త్వరలోనే డైరెక్టర్ అవుతాడు ఈయన అని ఒక మాట చెప్పాడు. మీరు ఎప్పుడు డైరెక్టర్ అవుతారు? నాకు రేపు కన్నప్ప రిజల్ట్ వచ్చిన తర్వాత, ఊపిరి పీల్చుకున్న తర్వాత ఆలోచిస్తాను. అది ఇంకా అసలు మైండ్లో ప్రస్తుతానికి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒకసారి. అల్లరి రవిబాబు గారు ఉన్నారు కదా, అన్న నేను రోజు మార్నింగ్ 4:30 జిమ్లో కలుస్తూ ఉంటాం. రవణ అని పిలుస్తుంటాను నేను. ఒకరోజు పిలిచి ఒక 8 నెలల ముందు, అన్న నేను ఈ సినిమా టైం పడుతుంది, నాకు ఎలాగో రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది, లాస్ట్ అక్టోబర్ టైం పడుతుంది అని 9 ప్రాజెక్టులు రాశాను. అన్న ఇవి ప్రొడ్యూస్ చేయాలి, దీంట్లో నేను యాక్ట్ కానీ చేయాలన్నా, విఎఫ్ఎక్స్ హెవీ మూవీ అన్న, మీరు కొంచెం ఇది డైరెక్ట్ చేస్తే బాగుంటుంది, ఇది సలహా ఇవ్వాలన్నా మిగతా వాటికి. నేను 45 minutes మాట్లాడా ఆ ప్రాజెక్ట్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి. అంతా విన్నాడు. నేరుగా వెళ్ళాడు, బోర్డు పైన కన్నప్ప అని రాశాడు.
ఇక్కడ రాసిన 9 సినిమాలు